హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదండు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సంబరపడ్డరు, సంతోషపడ్డరు, ఆనందపడ్డరు. పేరు పెట్టిన బ్రాహ్మణయ్య సంభావనిచ్చి సాగానంతులు కాదు అన్నడే రాదు రాదు బామా నీలారి కన్నా అదుకోకుండా పేరు దూరమైంది, కన్న పేరు దగ్గరైంది, నువ్వు కన్నా సంబంధురాలమైనవా. చిన్నాడు అదిగో పొయ్యి పెట్టడానికి కొడుకు వచ్చిండు, పేడ కొమ్ము వాటి ఏడుదానికి బిడ్డ వచ్చింది, మనకి ఎవరితో ఎలాంటి అవసరం లేదన్నట్టు. పిల్లలు ఊటానికి తొంద బ్రహ్మాండం తొట్టె కట్టి 4 వేదాల శీరలు వరించిండు, బామా తొట్టెల్ల పిల్లల తొలగబండ పెట్టి లాలి పాటలు జోపాటలు పాడమన్నట్టు. రాదు కత్తిరి వేడి కత్తిరాడే పుణ్యముతో రాజ్యం వెళ్తాడగా అటువంటి ఆవులు వర్షాలు ఉంటాను పంటలు వండబట్టడం. ఏం పూలు కట్టారే? మంచి పూలు కొంటే ఎన్ని పైసలు అయితే వీళ్ళ పిచ్చిలంగా సంగతి మీరాగా చెప్తాను మరి వాళ్ళ అడిగినేమో నా కొడుకు నా బిడ్డకు ఒక పాట పాడమ్మా. ఎవరు? నేనా? మేము పాట పాడితే గాన కోగిల ఇంటికాడ వాళ్ళ మొగోళ్ళ కాంచెలు మళ్ళీ లేచి ఇక్కడికి ఉరికి రావాలి. ఇంటికాడ వాళ్ళ మొగోళ్ళు రాసి ఉన్న మొగోళ్ళు మోకుంటుంది ఇంటికాడ అంతే అంటవా? మేము పాట పాడితే ఎన్టీ రామారావు కొడుకులు హరికృష్ణ బరికృష్ణ శ్రీకృష్ణ హరికృష్ణ బాలకృష్ణ బాలకృష్ణ వాడికృష్ణ అగో వాళ్ళు పుట్టినప్పుడు నన్ను పాట పాడించుకున్నారు. లారీ కారు వేసుకొని వచ్చి తీసుకుపోయి పాట పాడిస్తారు. లారీ వచ్చిన అయిపోయింది, కారు వచ్చిన అయిపోయింది. లారీ కారు నీకేమనుకున్నావా? లారీ వెహికల్ పెద్దదా, కారు వెహికల్ చిన్నదా. కారులో పోతా అంటే ఏ లారీ కింద నన్ను వస్తే పాట పాడేదాని ప్రాణం పోతుందని లారీని తీసుకొచ్చి రోడ్డు కింద పెట్టి ఆ కారుని తీసి లారీలో పెట్టి లారీలో కారులో నన్ను కుక్కడ పెట్టుకొని తీసుకొని పోతే రాంకి బండ మీద పాట పాడితే ఎన్టీ రామారావు కొడుకులు ఇంటి మీద ఉండి ఇగిలిచ్చారు. లారైతే ఎటు వాడది ఇంకెక్కడ పడుతుందావా? అన్ని కూడా లారీ లారీ బోర్ర పడితే అగ్గి పెట్టాలి, లారీ పోతుంది అని కారు పోతుంది. నా చూపెట్టమండి దంచుకో దగ్గర దంచి పరేస్తా. నన్ను కొడతా, నిన్ను కొడతా, నీ అవ్వను కొడతా, నీ అక్కను కొడతా. నా సార్ దాకా నా అక్క సార్ రావుతావు, నేను వచ్చా ఉయ్యాల వర వర ఉయ్యాల
మాట్లాడలేవు నీ మొగడెత్తడు ఉయ్యాలో పోతాను నాలుగు తీర్ల పాటలు పాడితేనే ఆలకించుకుంటా నీ పిల్లలు అన్నారు ఏమనుకుంటాను ఎన్ని పాటలు పాడుతుంది సుద్దరు పాటలు అయిపోతాయి అందుకొరకి అందరూ కన్న తల్లి పాట పాడితే కడమ తల్లి వినాలన్నారే నా కొడుకు నేను బిడ్డ పాడతామని నాయమ్మో మక్కలి పండు ఎంత మంది ఉంటుందో పిల్లగల్ల మాటలు
మీ అవ్వలే అమ్మమ్మ అంటే కళ్ళు పోతే ఎలా రాదు అమ్మమ్మ అంటే బాపమ్మ నాన్న అవ్వో నేను బాపమ్మ నానా బాపమ్మ మంచిది లెక్కలే పోతుంది మరి ఏంటిరా ఛాయ పోతుంది అమ్మమ్మ లేరా మనోడు లే అని చెప్పి లేపుతుంది. రేపు చచ్చిపోతే 11 రోజులు చుట్టూ పడతాడా అని ఎవరు పాపమ్మరా ఆ పాపమ్మ అంటది 11 రోజులు సృష్టి పడతాడా అని ఏం చెప్తుంది ఎరికేనా ఇక అమ్మమ్మకు తంగేటి అమ్మ కొనుక్కుంటది నాకు తంగేటి నాకు కూడా ఇస్తుంది పాపమ్మకు పిప్రమొట్లు నాకు సాకులెట్లు పిప్రమొట్లకు సాకులెట్లు తేడా ఉంటుందా అమ్మకు బఠానీలు నాకు పాపడాలు లేకపోతే నేను మళ్ళీ ఎదురు పడతానా సపరేట్ మిగుతుంది నేను ఎదురు పడతా మళ్ళీ సోల పోయిన కోసలే అమ్మో నాకెందుకు అమ్మో నాకు పోరి కావాలి పో మాకు పుచ్చి అట్లా కాదే గిట్ల గిట్లా నన్ను ఎత్త చూసినంత చూడు పూరి గదే పూరి పూరి చెప్పాలని మా ఆయన మమ్మీ పూరి కావాలి నాకు. సరే బిడ్డ పొద్దుగా జంపుట్లా ఒలిచి తినబెట్టి తీసుకపోతా అంతేనా ఈ రాత్రి దొరకనట్టు దొరుకుతుంది. అమ్మో నాకు ఇంకోటి కావాలపో నాకు వడలు కావాలపో సముద్రంలో ఉండే ఓడలు గిప్పు మనకి ఎందుకు ఏ గట్లగా అదే గుండ్రగా ఉంటది నడవ పొక్కుంటుంది అంతేనా అమ్మో నాకు ఇంకోటి కావాలిపో నాకు బంగారు పల్లె వాళ్ళు అన్ననే బంగారు పల్లె మనం బంగారు పల్లె ఉంటకి తెలంగాణ ఊరకొండ వరకు కొడుకో మనకున్నకి ఒకటే తోలు పల్లె కొడుక దీనికి మొక్కాలి పోతే మంచిగా దూరం పోతేనో 14,000 16,000 ఇక దగ్గర అయితేనో 12,000 ఇద్దరు 12,000 బాటి 250 300 వస్తాయి వీళ్ళకి మనకి తోలుపాలెం పట్టుకొని పోతే 1000 వస్తాయి. అమ్మో అంటే ఇదే అలా అన్నం వేసినవానే అన్నం వేస్తారా అల్ల ఏం వేసినవే ఇలా మరి ఇస్తేనే కానీ ఏమేమంటారు అలా మీ అమ్మ తొక్కై నిమ్మకాయ తొక్కై సరే అది వేసినవా అలా మా అమ్మ తొక్కై మామతో కంటే మామిడికాయ బద్ద పచ్చి అందరికన్నా దీనికన్నా నాకే అక్కడ ఎక్కొచ్చింది అది కూడా వేస్తారా అమ్మో అల్లా అల్లా పాలు వచ్చి పరమైన వేసినా కదా అల్లా ఇంకోటి అల్లా అది తలకా పొక్కై నీకే అడతారా ఇంటి తోట్లున్నాయి అది కూడా వేసారు అది వేసినావా అమ్మో అల్ల ఇంకోటి నరెల్లని సాడుపోయి అదేంటిరా అయ్యా నీ అవ్వ కొత్త చింతపండు చూస్తే ఏదైతే నారెళ్తుంది నార తెచ్చినాక కొత్త పచ్చిపుచ్చు కదా ఆ పచ్చిపుచ్చు అది కూడా ఇంత వచ్చా పోసినావా ఇంకోటి అల్ల కోడిగుడ్లు పొట్టకాయ కొట్టిపోయి నాతో టెస్ట్ చేయి చచ్చిపోతారా నాతో టెస్ట్ చేయి నేను చచ్చిపోతాను ఎవరు తినరు నేను చచ్చిపోకపోతే అందరు తింటారు చంపడానికి కారా ఎప్పుడైతే వీడు సచ్చినా సచ్చినట్టే బతుకున్నా సచ్చినట్టు ఎన్నడుకున్నది వచ్చినట్టే కానీ సరే అబ్బో ఇంకొకటి ఆ పచ్చాపలు ఆ బెండకాకులే అది ఎంత కాలం పడుతుంది గిల్ల ఆ పచ్చాపలు కంప కంప బెండకాయలు బంక బంక కంప ఉంటుంది సరే అది కూడా ఇచ్చేసాను వేసినావా అంత కలుపు ఏం దూరం ఈ
ఇచ్చి సత్తలు మళ్ళీ ఆశిపిస్తారు ఈ అబద్ధ కలర్ కలర్ అది ఆ కుక్కలకై కేసీఆర్కి రాదు కలుపుకోలేదు మరణగన్న తల్లి పాలు వచ్చి పరమంతం ఎత్తుకొని అమ్మ రేపియాలమ్మ శాఖలు ఎదిగారా మనకు కొడుతున్నారు పల్లెవరాన్ని వేసింది అడుగు బిడ్డలు కానీ అడుగుడు పిల్లలకంతా చూడాలి పిల్లల పక్కలేసుకొని పండుకొని ఉన్నాయా ఇప్పటికప్పటిగా నన్ను చెరిగంటలు దొరుకుతూ ఉంటున్నట దాని భోగ నిద్రెక్కువ వస్తున్నట ప్రాణం పోయే గాలికి ప్రాణాలు గమనీతి కూడా తీసుకుపోతాయట ఇద్దరు పిల్లలకు పాలు పోసి పరవన్నమండి పిల్లలకు అన్నం పెట్టి పిల్లల పక్కన వేసుకొని నిద్రపోతుంది ఆ తల్ల నీరాడిగన్ని ఎవరో కాని ఉన్నవాడు ఇవ్వగల చంద్రగుప్తుని తెలిసి ఎవరి చంద్రగుప్త ఎవరాయితురిండింది ఎవరి జీవక రావాలి బైసవానికి చూడరా అన్నాడు ఆ చంద్రగుప్తుడు బైసవానికి చూసి వరకు వరలేదే రాళ్ళాపురి పట్నం రత్నాపురి గ్రామం వెళ్ళేవాడు ఒక గోవర్ధన మహారాజు భార్య నీలారిగన్నే నీలారిగన్నకుంటున్న నువ్వు ఎలా ఆయుసరించింది నీలారిగన్న జీవన పట్టుకరమ్మన్నాడు యమదూతలారా మీరు పోయి తీసుకురాపోతే ఉన్నాడు ఎవరు యమధర్మరావు ఆ యమదూతలు అన్నారు అయ్యా మేము పోలేము ఆ సత్యవంతురాలు ఆ జీవిని పట్టుక రాలేమన్నారు సతీ అనసూయ కన్నా సత్యవంతురాలా సతీ సక్కుబాయి కన్నా సత్యవంతురాలా సతీ తులసి కన్నా సత్యవంతురాలా ఎంత సత్యవంతుడైన నా యమలోకం పట్టుకత్తనా అని గదకు దాని పెట్టండి యమధర్మరాజు యమపాశం పట్టుకున్నాడమ్మా రత్నాపురి గ్రామం వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ పుట్టిన కాడికెళ్ళి ఆ పట్నాన్ని రెండో వైకుంఠం చేసిండు బిడ్డ నీలాడిగానే ముడిసి ముద్దులు ఆడనిస్తానా పిల్లల పక్కలేసుకొని పండుకున్నావు బిడ్డ ఈ పట్నాన్ని రెండో వైకుంఠం చేసినావు ఎవరో రాజకంట కూడా ఈయన కూర్చొని గిరిగిరిగిరి అవకాశం ఇచ్చిండు అవకాశం నింపి ఏమో ధర్మరాదు జీవిని వెట్లి అని